చందర్ గారు, కేసీఆర్ గారు వచ్చారు, రేవంత్ రెడ్డి గారు గౌరవంగా ఆహ్వానించారు, ఆయనకు వెళ్ళి మరీ ఎదురెళ్ళి స్వాగతం పలికారు, సెకండ్ కూడా ఇచ్చారు. ఆయన గౌరవానికి భంగం వాటిల్లదు అని చెప్పారు, వాటిల్లకుండా చూసుకున్నారు. మరి జనవరి 2 నుంచి సభకు వస్తారా, వాటర్ ఇష్యూస్ మీద చర్చలో పాల్గొంటారా, అసలు కేసీఆర్ గారు సభకు ఎందుకు రావట్లేదు అనేది కూడా చర్చ. అంటే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడలేక రావట్లేదని చర్చ ఉంది. ఏం చెప్తారు దీనికి? అయితే ఇదేదో పెద్ద గొప్ప విషయంగా దీన్ని పెద్ద రేవంత్ రెడ్డి కేసీఆర్ గారికి పెద్ద గొప్పగా ఏదో గౌరవం ఇచ్చినట్టు ఇదంతా పెద్ద చర్చ పెడుతున్నారు. వాస్తవంగా ఆయన బాధ్యత, ఒక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి ఒక నాయకునిగా ఆయన అసెంబ్లీకి వచ్చినప్పుడు తన గౌరవం ఇవ్వడం అనేది సహజం. దానికి ఎవరు ముఖ్యమంత్రిలో ఉన్నా కూడా, ఎవరు ప్రతిపక్ష నాయకులు వచ్చినా కూడా అది సర్వసాధారణంగా చెప్తారు. కానీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారి నిన్న కొడంగల్ మీటింగ్ దాకా అధ్వానమైనటువంటి ముఖ్యమంత్రి మాట్లాడే మాటలే మాట్లాడుతున్నారా? ఒక తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడిని కేసీఆర్ గారిని ఎన్ని రకాలుగా నిజంగా ఇది సమాజం అంతా చూస్తున్నది. దీన్ని మనము బిర్లా ఐలన్న మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా, ఎవ్వరు మాట్లాడినా ఇదంతా కూడా సమాజం చూస్తూ ఉన్నది. ఈ యొక్క రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడినటువంటి తీరు, ఎన్నికల సమయంలో మాట్లాడినటువంటి తీరు, దీన్ని తప్పకుండా తగిన మూల్యం తప్పకుండా కాదు. ఇప్పటి వరకు చాలా జరిగాయి. కేసీఆర్ మాట్లాడారు, రేవంత్ రెడ్డి మాట్లాడారు, బీఆర్ఎస్ నేతలు మాట్లాడారు, చెప్పుతో కొట్టాలనిపిస్తుందని కూడా మాట్లాడారు. ఇవన్నీ అయిపోయినాయి. ఈరోజు ఇద్దరు చేతులు కలిపారు. ఇలాంటి వాతావరణం ఇంకా 3 ఏళ్ళు కంటిన్యూ చేస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు ఓకే, దానికి కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడితేనే నా తండ్రి తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలను సైతం త్యజించడానికి సిద్ధపడ్డ నాయకుడిని పట్టుకొని ఏది పడితే అది మాట్లాడుతున్నాడు కదా అని కేటీఆర్ అన్న మొదలు పెట్టిండు తప్ప, ఎన్నడన్నా కేటీఆర్ అన్న ఆ విధంగా మాట్లాడేటోడే కాదు. అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నది ఒకటే, నిన్ను ముఖ్యమంత్రిగా చేసిండ్రు రేవంత్ రెడ్డి గారిని. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పాలనని ఏ విధంగా చూడాలి, కానీ మరీ ఇంత దారుణమైనటువంటి పదజాలంతో ఈ యొక్క కేసీఆర్ గారిని లేకపోతే కేటీ రామారావు గారిని ఇట్లా మాట్లాడే విధానము సరైనది కాదనేది ఈ జనం సామాన్య జనంలో ఇలా చర్చ జరుగుతుంది. ఒక పాయింట్ చెప్పండి. అసెంబ్లీలో మాత్రం గౌరవించారు కాబట్టి ఈరోజు సంతకం పెట్టి పదవి కాపాడుకోవడానికే కేసీఆర్ వచ్చారని బీర్లయ్య గారు మధ్యాహ్నమే ప్రెస్ మీట్ పెట్టారు, ప్రభుత్వ విప్ గారు. మరి అలా వచ్చారా లేకుంటే సభకు రావాలని డిసైడ్ అయిపోయి వచ్చారా అనేది ఒక పెద్ద ప్రశ్న ఉంది అందరిలో. ఇప్పుడు కేసీఆర్ గారు సభకు రావడం అనేది ఇది కొత్తగా ఏం కాదు, ఇంతకుముందు కూడా వచ్చిండ్రు. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తనకున్నటువంటి నాలెడ్జ్కు, తనకున్నటువంటి పరిపాలన ఉన్నటువంటి అవగాహనకు హరీష్ రావు గారును కేటీఆర్ అన్న గారు సరి అయినటువంటి విధంగానే సమాధానం చెప్తున్నారు, మాట్లాడుతున్నారు. నీకు కేసీఆర్ అంతా 40 ఏళ్ళ అనుభవం, ఈ రేవంత్ రెడ్డికి సంబంధించిన పాలనకు సంబంధించిన అంత అనుభవం అవసరం లేదు. ఇప్పుడు ఈ కేసీఆర్ గారు, కేటీ రామన్న, హరీష్ అన్న సమాధానం దానికి ఏదైనా కూడా వాళ్ళు సరి అయినటువంటి సమాధానం చెప్తారు, మాట్లాడగలుగుతారు కదా. కళ్యాణ్ గారు వాళ్ళకి ఎంత దురుసు, ప్రతిదానికి మనం అలా తీసుకోవడం కరెక్ట్ కాదేమో, ఒక్కసారి ఆలోచించండి మీరు. ఒక సభాపతి ముఖ్యమంత్రి పోయి వాళ్ళ స్వయానం వాళ్ళ నాయకుడు అనుకో, ప్రతిపక్ష నాయకుడు అనుకో, లేకపోతే వాళ్ళ తండ్రి గారి దగ్గర పోయి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి యోగక్షేమాలు అడుగుతుంటే ఒక సంస్కారం లేని వ్యక్తిగా కూర్చున్న కేటీఆర్ ఏం మాట్లాడతారు? కళ్యాణ్ గారు మీరు తెలంగాణ ముఖ్యమంత్రి గారు మీరు అన్నట్టు ముఖ్యమంత్రి గారు మాట్లాడతలేదు కదా. ఒక దేవాలయం ముఖ్యమంత్రి గారు ఏ నాయకులైనా షాక్ అయ్యిందంటున్నారు. రేవంత్ రెడ్డి గారు అలా వస్తారని ఊహించి ఉండదు ఆయన. మా గౌరవ ముఖ్యమంత్రికి సభా మర్యాదలు తెలుసు, ఏ రకంగా పరిపాలన చేయడం తెలుసు. వాళ్ళు 10 ఏళ్ళు ధనిక రాష్ట్రంలో చేయని పనులు అప్పుడు తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి ఒకవైపు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి రెండు నడిపించుకుంటూ పోతుంటే వాళ్ళు బిత్తరపోతున్నారు. అదే మేము ధనిక రాష్ట్రంలో చేయని పనులు రేవంత్ రెడ్డి గారు ఇలా అప్పుడు తెలంగాణలో జీవించుకోలేకపోతున్నారు. ప్రజలలో మనం జరిగినటువంటి ఇప్పుడు యాదగిరిగుట్ట తెలంగాణ రాకముందు ఎట్లుండే,
ఇప్పుడు ఎట్లున్నదన్న మీ నియోజకవర్గమే కదా అన్న అన్న ఈ నియోజకవర్గంలో 50 ఎంత డెవలప్ అయిందన్నా? ఎందుకో మీరు ఇట్లా కేసీఆర్ గుట్ట కట్టిండు ఒప్పుకుంటా. ఇప్పుడు అన్నా, సరే తెలంగాణ ఏదైనా నిజం మాట్లాడాలి. కేసీఆర్ గుట్ట కట్టిండు అభివృద్ధి ఒప్పుకుంటా, జరగలేదా? కానీ కలెక్టర్ అదే కార్యాలయాలు మౌలిక రాలేదా? సదుపాయాలు డిఫెన్స్ కల్పించాలి కదా. మెడికల్ దానికి కాలేజ్ రాష్ట్రంలో రాలేదా? దానికి రాష్ట్రంలో ఏదైనా కట్టచ్చు. ఈ అప్ప తెలంగాణలో రైతులు రుణమాఫీ చేస్తున్నాం, రైతు భరోసా ఇస్తున్నాం, సంక్షేమాలు ఇస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం అన్న. సంక్షేమం నీకు ఎన్ని సంక్షేమ పథకాలు థ్యాంక్ యూ చందర్ గారు, థ్యాంక్ యూ బీర్లా గారు, థ్యాంక్ యూ చందర్ గారు.